హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఏంటనుకుంటున్నారా, నిన్న సండే చికెన్ తెచ్చామండి. కొంచెం కర్రీ చేశాను, కొంచెం పికిల్ పెట్టాను. అది ఎలా పెట్టానో ఒకసారి మీకు చెప్దాం అనుకుంటున్నాను, వినండి. ఈ చికెను 1/4 కేజీకి పైనే ఉందండి. బోన్స్, స్కిన్ ఏం లేకుండా నీట్గా తీసి పెట్టి ఒక గంట క్రితమే ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టాను. తర్వాత పొయ్యి మీద బాండిల్ పెట్టి ఆ కలిపి పెట్టుకున్న ముక్కల్ని బాండిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోసుకోవాలి. తర్వాత బాగా వేయించుకోవాలి మాడకుండా. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటాయి కదా, మనము ముక్కలు కడుగుంటాము, కడిగినప్పుడు కొన్ని వాటర్ వస్తాయి, తర్వాత ముక్కల్లో కొన్ని వాటర్ ఉంటాయి, ఆ వాటర్ మొత్తం పోవాలన్నమాట. అలాగా వాటర్ ఊరుతూ ఉంటుంది. వాటర్ ఊరే కిందికి పైకి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలాగా పొడి పొడిలాడాలి ముక్కలన్నీ. తర్వాత వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఆ గిన్నెలోకి తీసాను. తర్వాత ఆ చెమ్మంతా పోయిన తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి. మనం ఎంతైతే చికెన్ తీసుకున్నామో దాంట్లో సగం నూనె పోసుకోవాలి. కేజీ అయితే 1/2 కేజీ నూనె, మనం 1/4 కేజీ ముక్కలు తీసుకున్నాం కాబట్టి దాంట్లో కొంచెం తక్కువ నూనె, కానీ నేను ఎక్కువే పోసాను. తర్వాత నూనె కాగిన తర్వాత ముక్క ఏగిందా లేదా చూసి, అంటే ముక్క ఏగడానికి సరిపోయేమైన నూనె కాగిందా లేదా చూసుకొని ముక్కలని దాంట్లో వేసి బాగా వేయించుకోవాలి. ముక్క బాగా ఎర్రగా వేగాలి, గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్. ముక్క నొక్కి చూస్తే 2 ముక్కలు కాకూడదు, చితకకూడదు. అంతవరకు బాగా వేయించుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసి బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనము డ్రైగా వేయించుకున్న ముక్కలను తీసి దాంట్లో కలుపుకోవాలి. దీంట్లో కొంచెం మసాలా పొడి అవసరము. దానికి ఏమేమి కావాలో చెప్తాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, చెక్క, లవంగాలు, ధనియాలు, తర్వాత యాలక్కాయలు, మిరియాలు, ఇవన్నీ వేసానండి. నాకు చూపించడానికి సరిగ్గా కుదరలేదు, ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నాను. ఆ పొడి మొత్తం ఆ ముక్కలలో వేసి కలపాలి. తర్వాత కారం వేయాలి. నేను ఆశీర్వాద్ కారం వాడాను. తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు ఎంత అంటే మనం ముక్కల్లో వేసి కలుపుకున్నాం కదా ఉప్పు పసుపు, ఆ ఉప్పు తీసేసి మిగతా ఉప్పు వేయాలి. అంటే 3 స్పూన్లు అవసరం అనుకోండి, 2 స్పూన్లు మాత్రమే వేయాలి. తర్వాత ఒక 3 నిమ్మకాయ దెబ్బలు పిండి రసం కలిపాను. తర్వాత దీన్ని ఒక టైట్ కంటైనర్లో పెట్టాలి. చాలా బాగుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.